దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆది సంభూతుణ్ణి కలిగి ఉన్నావా? ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారు సర్వలోకమును సృష్టించుటకు కారణభూతుడుగా ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అయ్యున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన కనిపించని దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపమని నీవు నేను తెలుసుకుని ఉండాలి. సర్వ సృష్టికి ఆయన ప్రముఖుడై ఉన్నాడని కూడా తెలుసుకోవాలి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామన్న సంగతి నీవు నేను మరవకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ఎంత స్పష్టముగా తెలియజేస్తుందంటే ఆయన యుగయుగములకు రాజయ్యున్నాడని, ఆయన అదృశ్యుడైన ఏకైక దేవుడని, ఆయన ప్రతి యుగములోనూ స్తుతింపబడుచు ఉన్నాడని, మహిమకు పాత్రుడుగా ఉన్నాడని బైబిల్ బోధిస్తూ ఉంది. ఇంతకాలముగా నీవు వెంబడిస్తున్నది ఎవరు అని కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని ధైర్యముగా చెప్పగలవు. ఎన్నో సందర్భములో యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆయన ప్రశ్నించినప్పుడు కూడా మీరు నన్ను వెంబడిస్తున్నారు, ఇంకా నా తండ్రి గురించి అడుగుచున్నారు, నా తండ్రి పంపి ఉన్న ప్రకారమే నేను వచ్చి ఉన్నాను, నన్ను చూసిన వారు నా తండ్రిని కూడా చూచి ఉన్నారు అంటూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు, నా కొరకు, మన పాపముల నిమిత్తమై మనల్ని రక్షించుట కొరకు ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చిన వాడని నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. ఆయన్ని వెంబడించాలి. ఆయన వాక్య ప్రకారం జీవించాలని బైబిల్ వాక్యము బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని, ఆయనే సమస్తమునకు కారణభూతుడని, ఆయన్ను కలిగి ఉన్నవారు ఎన్నడూ కూడా సిగ్గుపడరని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈరోజు నీవు నేను కూడా అట్టి క్రీస్తుని కలిగి ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, నీవు సర్వసృష్టికి ఆది సంభూతుడివై ఉన్నావు, అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయా, నీవు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడువని, నీవు గొప్ప దేవుడువని, నీవు మా కొరకు ప్రాణం పెట్టినవాడువని, అయా, నిత్యము నిన్ను స్తుతించే బిడలుగా సర్వమానవాళిపైన నీ ఆత్మను కొమ్మరించి నీ మార్గములోనికి స్థిరపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.